షేమ్, డామ్ షేమ్ టు అవర్ డిపార్ట్మెంట్. ఒక ఖైదీని అసిస్టెంట్ జైలర్ కాల్చడం ఏమిటి, ఆ అసిస్టెంట్ జైలర్ కొట్టడం ఏమిటి? ఈ వార్తను పత్రికలు ఎంత భయంకరంగా చిత్రిస్తాయో, దానికి ప్రభుత్వం ఎంత తీవ్రంగా స్పందిస్తుందో ఒక్కసారి ఆలోచించారా? అంతా ఈవిడ మరిది మూలంగానే జరిగింది సార్. మిస్టర్ కాకారావు, అతని చెప్పని ఖైదీ గొడ్డలతో మున్సిపల్ చైర్మన్ గారి తమ్ముడు పశుపతిని చంపబోయాడండి. ఒక ఖైదీ మరో ఖైదీని చంపితే పోయేది మన పొరువేనని అతన్ని కాల్చానండి. అబద్ధం. విజయ్కి పశుపతికి మధ్య గేట్ అడ్డంగా ఉంది. ఆ గేట్ తాళం వేసింది సార్. పైగా విజయ్ పశుపతికి 5 గజాల దూరంలో ఉండగానే ఇతను కాల్చాడు అంటే అది పథకం ప్రకారం జరిగిందే కానీ అనుకోకుండా జరిగింది మాత్రం కాదు సార్. ఈవిడ నన్ను కొట్టింది సార్. కాకారావు సార్. ఒకసారి బయటకు వెళ్ళు. ఎస్ సార్. చూడమ్మా, భర్తను పోగొట్టుకున్న స్త్రీగా నీ మీద నాకు సానుభూతి ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే ఏదో తెర వెనుక జరుగుతున్నట్టే స్పష్టమవుతోంది. అవును సార్. తన అన్నను చంపిన పశుపతిని చంపాలని విజయ్ జైలుకొచ్చాడు. అతను మనసు మార్చాలని, మీ పర్మిషన్తో అతను పెళ్లి చేయాలని నేను ప్రయత్నించాను. కానీ అతను తప్పించుకుని పారిపోయి పశుపతిని పెళ్లి పందిట్లో చంపపోయాడు. వాళ్ళు హత్యా నేరం కేసు పెడతారనుకున్నాను, కానీ పెట్టలేదు. పైగా పశుపతి పెరోల్ క్యాన్సిల్ చేయించుకుని రౌడీలతో జైలుకొచ్చాడు. కావాలని పశుపతితో విజయ్ని రెచ్చగొట్టించి ఆ ప్రయత్నంలో చంపేయాలని ప్లాన్ వేశాడు ఆ కాకారావు. ఇదే కాకారావు పశుపతిని జైలు నుంచి విడుదల చేసి నా భర్త చావుకు కారకుడు అయ్యాడు అంటే కోర్టు నమ్మలేదు. కానీ ఈ హృదయానికి తెలుసు నిజం. పశువులా పశుపతి నా భర్తని అతి దారుణంగా చంపడం నేను కళ్ళారా చూశాను సార్. కానీ వృత్తి ధర్మానికి కట్టుబడి దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాను. అనుక్షణ నరకయాతన అనుభవిస్తున్నాను సార్. ఐఎమ్ సారీ. ఎనివే, నేను కాకారావు మీద ఎంక్వైరీ పెట్టిస్తాను. నువ్వు హాస్పిటల్లో ఉన్న మీ మరిది దగ్గరికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బుట్టయ్యనా, డగ్గు చిక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.